భారతదేశం నుండి ముస్లింలకి స్వతంత్రం కావాలి, మరో స్వతంత్ర దేశం కావాలి, అట్లాగే భారతదేశం నుండి కాశ్మీర్కి విముక్తి కావాలి, భారతదేశం నుండి ఈశాన్య రాష్ట్రాలకు విముక్తి కావాలి, భారతదేశం నుండి బెంగాల్కి విముక్తి కావాలి, ఇట్లా దేశం మొక్కలు చెక్కలవ్వాలంటూ బహిరంగ నినాదాలు చేసినటువంటి ఉమర్ ఖలీద్, ఉపన్యాసాలు ఇస్తూ ఉన్మాద చర్యలను ప్రేరేపించినటువంటి ఉమర్ ఖలీద్, ఢిల్లీలో అల్లర్లకి కారణమైనటువంటి ఉమర్ ఖలీద్, ఢిల్లీ పేలుళ్లకు కారణమైనటువంటి ఉమర్ ఖలీద్, ఢిల్లీలో ఏదైతే అంకిత్ శర్మ చావుకి కారణమైనటువంటి ఐబీ అధికారిని చావడానికి కారణమైనటువంటి ఉమర్ ఖలీద్కి ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు అభిజిత్ దుప్కే మద్దతు ప్రకటించాడు. ఎలాగా అంటే ఆ కేసులో ఇంతవరకు విచారణ జరగట్లేదు, విచారించి అందులో ప్రభుత్వం తరపున సాక్ష్యాలు కోర్టుకు సమర్పించాలి, అంతేగాని ఏళ్ల తరబడి సాగతీస్తుండటం అంగీకార యోగ్యం కాదు అని. ఇప్పటికే ఏదైతే భారతదేశానికి వ్యతిరేకంగా ధ్రువరాటి లాంటి వాళ్ళు ఈ డీప్ స్టేట్ వాళ్ళ తరపున ఉన్న వాళ్ళతో ఇతనికి సంబంధాలు బయటపడ్డాయి. ఇప్పుడు ఉమర్ ఖలీద్ లాంటి వాళ్ళ పట్ల ప్రేమ ద్వారా తన వ్యవహారం ఏంటనేది బయటికి తెస్తున్నాడు. క్రమంగా ఏదైతే ఇప్పటిదాకా తను విద్యార్థుల కోసం అన్న నాటకం పక్కకి వెళ్ళిపోయి తన దేశద్రోహ చర్యలకి సాక్ష్యాల్ని తనే తెచ్చిపెడుతున్నాడు.